అది నొక్కితే సర్రాసు గోడ కూర్చుతుంది. నాని ఇంట్రొడక్షన్ అయ్యి నాని. అయ్యో గ్రేట్. మ్యూజికా పెడతావు. నమస్తే పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎట్లున్నారు అందరూ? హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్. చెప్పనాని గ్రేట్, అది వెరీ గుడ్. అమ్మకి టీ అంటే చాలా ఇష్టం. ఇక్కడికి వచ్చిన నుంచి టీ తాగిపించడానికి ఒక 2-3 ప్లేసెస్కి తీసుకుపోయినా, బట్ కాఫీ ఎప్పుడు తాగలేదు. సో ఫస్ట్ టైం అరే ఓకే. సో ఫస్ట్ టైం కాఫీ తాగిపించడానికి తీసుకెళ్తున్నా. ఇక్కడ ఒలివర్ బ్రౌన్ అని ఒక మంచి కాఫీ షాప్ ఉంటుంది, కాస్ట్లీ కాఫీ అండ్ టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. సో అక్కడికే తీసుకెళ్తున్నా అమ్మని. అమ్మ నువ్వు ఎప్పుడైనా కాఫీ తాగినావా? తాగలేను. ఫ్లైట్లో నీకు ఒకటి పోసిచ్చారు చూడు, చిన్న కొంచెం ఇట్లా టేస్ట్ చూసినా. అది కాఫీనా? అది కాఫీ, బట్ అది మంచిగా ఉండదు. ఇక్కడ సూపర్ ఉంటుంది. తాగినాక నువ్వే చెప్తావు వేరే లెవెల్ ఉన్నారు. ఇప్పటి నుంచి ఛాయ్ తాగా ఓన్లీ కాఫీ తాగుతా అంటావు. ఇక దీనాన్ని తోలుకపోతా నేను 100% గ్యారెంటీ ఇస్తున్నా. అత్తమ్మకి కాఫీ నచ్చదు, పెద్దమ్మకి మొత్తం చక్కెర ఓకే ఫస్ట్ అట్లీస్ట్ అట్ల కంటే చల్లగా అవుతుంది. మళ్ళీ వేడి చల్లగా అయిందనుకో కోల్డ్ కాఫీ అని ఎక్కువ పైసలు ఇస్తాడే. యువన్ గారు ఏడుస్తుండు, వాడికి మ్యూజిక్ పెట్టాలంట. సో మా చోట వాడి ఫోన్ లో మ్యూజిక్ పెడతారు. ఇవరా ఇదే పెట్టలేదా అమ్మా? వచ్చేసింది గాయ్స్. చీర్స్ కొట్టవా? ఇది ఎందుకు ఇచ్చిండ్రు పెద్దమ్మ? ఇలా పోసుకొని తాగాలి మరి. దాన్ని ఎలా అనుకున్నారా బడా? మరి సాసర్లో పోసుకొని తాగు. ఇయో నాని బ్రెడ్ వచ్చింది నీకు, బనానా బ్రెడ్. ఇవాన్ బొండాకి బనానా బ్రెడ్ చెప్పినాం. అమ్మ తాగు, ఎట్లున్నది? చాక్లెట్ నీకు హాట్ చాక్లెట్ చెప్పినాం. ఇక చాక్లెట్ పౌడర్ కలుపుతారు, మంచి లేదా? చాక్లెట్ ని వేడి చేసి ఆ కాఫీలో కలుపుతారు అన్నట్టు. ఈడు చెప్పుకున్నాను, ఈ టోటల్ వేరే ఉంటుంది. దాని లాంగ్ బ్లాక్ అంటే మన బడగాడు వచ్చి 3 ఏళ్ళు అవుతుంది. నాకు తెలిసి కాఫీగా 50 లక్షలు పెట్టిండు ఈజీగా. పెట్లో 50 రూపాయలు 50 లక్షలు 50 రూపాయలు పెడతారా? 50 రూపాయలకి ఏం రాదు. ఈ కాఫీ ఎంత చెప్పరా బ్రదర్ అని చెప్తాను. చెప్పరా ఒక్క కాఫీ గంతే 600 ఉంటుంది. 600 కాదు, $7 ఉంటుంది కదా, 7-8. ఇది ఏంటికన్నా తాగడానికి. ఏంటికంటే ఇదంతా లైటింగ్ ఏసీ మన మీద మొత్తం చాక్లెట్ ఉన్నది. నన్ను సాయి కాదు ఇది, మొత్తం చాక్లెట్ ఉన్నది. నన్ను సాయి కాదు ఇది, చాయ్ కాదు కాఫీ. అది నేను ఇంటికి పోయినాక తాగుతాను. ఇవ్వ నాకు అంటే ఇప్పుడు పార్సల్ కట్టిమంటారు. కవర్లో కట్టిస్తారు. ఇప్పుడు మన అందరికి కలిసి బిల్ ఎంత అయిందో తెలుసా? చెప్పరా బ్రదర్? $30 ఏమో అయిందంటే ఎంత అయితే నార్మల్ ఇండియా పైసలు అంటే ఒక 5,000 అయినాయి. అవురా? నిజం చెప్పు అంతే. బాగున్నాడు 3,000 అయితే. ఇది ఏమన్నా ఉన్నదా? 3,000 మంచిగా 2 రూపాయలు కాదు, మంచిగా 2 రూపాయలు కాదు. 2,500 అయితే 2,500 ఒక్కొక్కటి 500 లెక్కనే. ఏం లేదు ఇలా నీళ్ళు పోయి చాక్లెట్ ఏం లేకుంటే చెప్పు. ఏం లేదనుకుంటే పెద్దమ్మ అప్పటి నుంచి కప్పు కథ చేసిన మయ్యన్న అయిపోలేవు. ఇంకా జల్ది తాగే సలహా అయిందనుకో
కోల్డ్ కాఫీ అని కొంచెం ఎక్కువనే ఇస్తారు పైసలు. దానితో గ్యాప్ ఇవ్వకుండా అవుతుందా? మా అందరు ఇప్పుడు మళ్ళీ బిల్ ఎక్కేస్తారు. బడా ఈ కాఫీ ఫస్ట్ ఎప్పుడు తాగినావు చెప్పు. స్టార్టింగ్ నేను కాలేజ్కి వెళ్తుంటేది కదా, అప్పుడు ఒకరోజు తీసుకొచ్చి నేను ఫస్ట్ తాగన్న చేదు ఉంటుంది తాగని, కానీ తర్వాత వచ్చిన తర్వాత తాగిన అప్పటి నుంచి రోజు తీసుకురమ్మన్న. కరెక్ట్ అయిపోయింది. మంచిగా అనిపిస్తుందా? నేను మస్తు తాగుతుంది. కాఫీ రెగ్యులర్ కస్టమర్ రెగ్యులర్ గుర్తుపడతారు ఇక్కడ. నమస్తే కొడతారు. ఓ రాంగా నమస్తే కొట్టారు. నమస్తే కొట్టారు. ఎప్పుడైతే కొట్టలేరు అన్ని. మొన్న ఇండియా పోయింది కదా, అందుకే కొట్టలేదు. నన్ను కొట్టుడంటున్నావా ఇంకా? కాదమ్మా నమస్తే పోయిగా ఈ కప్పు కడిగి గిరారు నన్ను ఉన్నది కదా, కడిగి చేపం కడిగి ఇచ్చేసేది ఆలయం. నిజంగా కడిగి ఇచ్చేయాలా మరి? ఇక్కడ తాగినోళ్ళంతా వాళ్ళకి ఇచ్చే తార పెట్టుకుంటారు ఇక. ఒక 500 సాయి పోసి ఇంకా బ్రెడ్ తినరు చాలా మనకేముంది. ఇది మొత్తం తిన్నాడు ఎట్లా తినండి తిననాడు తింటాడు. ఈ కాఫీ తాగితే రేపటి దాకా బువ్వ తినారా? వాడు చెప్పింది నీకు. వీడు అన్నాడు కదా ఇది నేను ఎప్పుడు అన్నాను వాళ్ళు అంటారా కాఫీ తాగితే బువ్వ తినరా బుద్ధి కదా అని. చూద్దాం ఇప్పుడు మనం తింటావలేదు. గిదేం కాఫీ నచ్చలేదు నాకు. అది పోయినాక మళ్ళీ చాయ్ తాగి బువ్వ తింటది. ఇవో మా అమ్మకి ఏం నచ్చుతుంది చెప్పాలరా పడ. ఆ ఛాయలు ఇంత నీళ్ళు పోసుకొని మా అమ్మనే వేసుకుంటుంది, అదే నచ్చుతుంది. కాఫీ గంత మంచిగా ఉన్నది, కాఫీ నచ్చలేదంటే నువ్వు. పెద్దమ్మయ్య నేను రోజు ఇదే కాఫీ ఆర్డర్ పెట్టుకుంటా, ఎప్పుడన్నా ఒకసారి అద్దాయింది పెట్టుకుంటా. మరి ఆర్డర్ పెట్టుకుంటే ఇంటికి వస్తుంది. ఇంటికి రాదు ఇల్లే ఆర్డర్ అంటే ఈయనే ఆర్డర్ ఇస్తుంది. ఆర్డర్ ఈయనేనా? నేను ఇట్లా అన్ని ఆర్డర్లు పెడతారు కదా, ఇంటికి తెచ్చి ఇచ్చిపోతారు. మరి ఇంటికి తెస్తాడు చాక్లెట్లు ఇల్లు. వాడు చూస్తాడు, అన్ని గమనిస్తాడు. వాడు పిల్లంనేమని అంటూ ఊకుంటాడు అనుకున్నాడు. నేనేమన్నా మనం అందరం తాగినాం కవే నీళ్ళు. చాయ్లో కూడా నీళ్ళే ఉంటాయి కదా. ఏమో ఇంకా నేను ఇప్పుడు కాఫీ అంటే ఉంటే ఎట్లుంటుంది అనుకున్నావు. వచ్చిన కాఫీ ఇదే కాఫీ వీళ్ళందరూ వచ్చింది తాగుతున్నారు. ఇక్కడ వాళ్ళకి నచ్చుతుంది, ఇక నాకైతే నచ్చలేదు. కాఫీ షాప్ లోనే ఎంతో మంది పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు అయ్యారు ముచ్చట్లు పెట్టి. ఇప్పుడు చిరంజీవి వెంకటేష్ గిట్ల అందరు ఇదే కాఫీ తాగుతారు. ఈడికి వస్తాడా వెంకటేష్? ఈడికి వచ్చుడు కాదే, ఆడ మన హైదరాబాద్ లో ఈసుంటి కాఫీ తాగుతాడు. గట్లా. అడు వెనకటేషో ముందటేషో కాదు వెంకటేష్. నేను ఇంకా నాగార్జున ఏమనుకున్నా. అరే చోట అమ్మే మన ఈడికి వస్తాడు వెంకటేష్. అరే వెంకటేష్ ముంగటేష్ వెంకటేష్. అరే బడా, ఇది జస్ట్ కాఫీకే ఫేమస్ కాదు, ఇంకా డెజర్ట్స్ ఉంటాయి, ఇంకా వ్యాఫిల్స్ ఉంటాయి, ఇంకా బనానా బ్రెడ్, క్రోసాంట్స్ ఉంటాయి, షేక్స్ ఉంటాయి, థిక్ షేక్స్, ఇవన్నీ చేస్తారు. అందరు జస్ట్ ఓన్లీ కాఫీ అనుకుంటారు, బట్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. వేరే కూడా టేస్ట్ మంచిగా ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్. హైఫై హైఫై. కాఫీ ఫినిష్డ్ మై ఫ్రెండ్స్. అమ్మకు కాఫీ అంత నచ్చలేదంట. అమ్మకు కాఫీ నచ్చలేదు బిడ్డ. అది చాక్లెట్ కాఫీ అయింది. చాక్లెట్ ఇంకా పొద్దుగల టిఫిన్ మంచిగా నచ్చింది.